జ్ఞానము, శీలము. అంటే శీలం అంటే ఏంటి? క్యారెక్టర్. జ్ఞానం అంటే విజ్డమ్. విజ్డమ్ అంటే ఏంటి అంటే చదువు కాదు, డిగ్రీలు కాదు, నా లెక్క ప్రొఫెసర్ పదవి కాదు, లేకపోతే డాక్టర్ ఇంజనీర్ కాదు. ఏంది జ్ఞానం అంటే? విజ్డమ్. విజ్డమ్ అంటే ఏంటంటే వివేకం. జ్ఞానం వేరు, వివేకం వేరు. తెలుగులో వివేకం అంటారు దాన్ని. జ్ఞానం అంటే ఓన్లీ డిగ్రీలే, చదువే. అది ఇవాళ రేపు ఏం చదవకపోయినా ఈ అమ్మ కూడా సెల్ ఫోన్ చూసుకుంటే ప్రపంచ జ్ఞానం అంతా తెలిసిపోతుంది. ఒకవేళ ఈ అమ్మలకు కూడా సెల్ ఫోన్ తెలిస్తే ప్రపంచ జ్ఞానం అంతా తెలిసిపోతుంది. సో జ్ఞానం తెలిసినట్టే లెక్క వీళ్ళకు కూడా. కానీ వివేకం అంటే ఏంటి? దాన్ని ఇంగ్లీష్లో విజ్డమ్ అంటారు. అంటే ఏమి చదువుకోకపోయినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో శాంతి, ప్రేమ, కరుణను బోధించేవాళ్ళు. ఏమి చదువుకోకపోయినా సరే ఈ ప్రపంచ సమస్యలకు పరిష్కారం వెతకడం. ఏం చదువుకోకపోయినా పర్లేదు, ఈ చదువుతో సంబంధం లేదు. ఈమె బాధపడుతుండో, ఆమె బాధపడుతుంది, ఆయన బాధపడుతుండో, ఈ అబ్బాయి బాధపడుతుందంటే కారణం ఏంటి వెతికి దానికి పరిష్కరించేవాడే వివేకవంతుడు, వివేకవంతురాలు. అంటే దుఃఖాలకు, ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖానికి కారణం ఏంటిది? ఈ ప్రపంచంలో ఈ మానవులకు, ముఖ్యంగా మన వాడల్లో ఉన్న మనకు ఈ దుఃఖానికి కారణం ఏంది? అసలు మనం ఎందుకు ఇంకా వివక్షత ఎదుర్కొంటున్నాం? ఇంకా ఎందుకు పేదరికంలో ఉన్నాం? మనం ఎందుకు ఇంకా తాగుబోతులుగా ఉన్నాం? మనం ఎందుకు ఇంకా చదువుకోవట్లేదు? మనం ఎందుకు భూమి లేకుండా ఉన్నాం? మనం ఎందుకు ఇంకా అధికారం లేకుండా ఉన్నాం? మనకెందుకో పాడి కౌశిక్ రెడ్డి అంటైనా మాత్రమే ఎమ్మెల్యే అవుతున్నాడు. మనం ఇంతమంది దళితులపై ఉండి మనం ఎందుకు ఎమ్మెల్యేలు కాలేకపోతున్నాం? ఎందుకు అంటే మనలో బానిసత్వం ఉన్నది. ఆ బానిసత్వాన్ని నిర్మూలించే కార్యక్రమమే జ్ఞానం, వివేకం. దాన్ని బోధించిన వాడే ఈ రాజగృహాన్ని కట్టుకునేవాడు. దాన్నే బోధించాలి. ఏం బోధించాలి? ఈ రాజగృహాన్ని పేరు పెట్టుకోవడం కాదు, ఒక్క పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు, ఈ ఎన్లైట్మెంట్ అనే జీవితాన్ని బోధించాలి. అందుకే అంబేద్కర్కి 3 ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు మన ముందు పెట్టుకోయాడు. ఒకటి, ప్రబుద్ధ భారత్. ఈ దేశాన్ని బుద్ధ దేశంగా చేయాలన్నాడు ఆయన. ఏ దేశంగా? బ్రాహ్మణ దేశంగా చేయాలన్నాడా? మనవాద దేశంగా చేయాలన్నాడా? హిందూ దేశంగా చేయాలన్నాడా? క్రైస్తవ దేశంగా చేయాలన్నాడా? ఇస్లాం దేశంగా చేయాలన్నాడా? ఏ దేశం? జ్ఞానవంతుల దేశం. బుద్ధ దేశం అంటే ఏంది? జ్ఞానం. నేను జై భీమ్ అంటున్నా. అర్థమైంది? జై భీమ్ అంటే అందరూ జై భీమ్ అంటారు. చాలా మంది అక్కడ బయట లోపల పంచాయతీ పెట్టుకుంటారు. దయచేసి రండి, మీరు పంచాయతీల కోసం మారండి, ఇవాళ రండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, జై భీమ్ అంటే నేను జ్ఞానవంతునికి మాత్రమే సెల్యూట్ చేస్తా, నమస్కరిస్తా. ఈ ప్రపంచంలో నేను ఎవరికి భయపడను? ఒక అంబేద్కర్కే భయపడను. ఈ మోడీకి భయపడను, నీ రేవంత్ రెడ్డికి భయపడను, నీ చంద్రబాబుకి భయపడను, ఇంకెవరికి భయపడను. నేను ఎవరికి భయపడతా? జ్ఞానవంతుడైన, శీలవంతుడైన అంబేద్కర్కు మాత్రమే నేను జై భీమ్ అంట. ఇంకెవరికైనా ఎవరికి నమస్కారం చేయను. అది రాజగృహ యొక్క కాన్సెప్ట్. రాజగృహ కాన్సెప్ట్ ఏంటంటే ఎన్లైట్మెంట్. నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎవడివి? ఈ సమాజంలో నువ్వు ఒక మనిషిగా ఎట్లా పుట్టావు? ఎందుకు పుట్టావు? ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చినావు? తాగడానికి, తినడానికి మాత్రమేనా? లేదా భూమి మాత్రం సంపాదించుకోవడానికా? లేకపోతే నీ సమాజాన్ని ప్రేమించి ముక్తి చేయడానికా? కులం పేరు మీద, మతం పేరు మీద, అంటరానితనం పేరు మీద, భాష పేరు మీద, ఇవాళ ఆడ మగ పేరు మీద అనేక రకాల వివక్షత కనపరుస్తూ మనల్ని అడిగడుగున ఇలా ఊరవతల ఉంచిన ఈ సమాజానికి ఏం చెప్పాలి మనం? ఏం తెలియజేయాలి మనం? జ్ఞానం, శీలం. నాకు మా ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ వాడు బ్రాహ్మణుడైనా, రెడ్డి అయినా, కమ్మ అయినా నాకన్నా ముందు తల మోస్తారు. ఎందుకు చెప్పండి? చదువు, జ్ఞానం. నేను ఇచ్చే ఒక వెపన్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన వెపన్ ఏంటి? ఈ చదువు వల్లనే మనవాడు అమెరికా పోయాడు. అవునా కదా? ఎట్లా పోయాడు మిగిలే అమెరికా? చదువు అనే ఆయుధంతో అమెరికా పోయాడు. ఇంత గొప్ప ఇల్లు కట్టాడు. ఇవాళ ఈ మొత్తం
ఈ ఊరు భూసులు అందరికీ కూడా మేము జ్ఞానవంతులము, మేము రాజుల వంశం కాదు, జ్ఞానవంతుల వంశం, రాజా జ్ఞానవంతుల వంశంగా మనం ఉండాలి. ఇవాళ జ్ఞానం ముందు ఎవడైనా తల వంచక తప్పదు. బిల్ క్లింటన్ అయినా సరే, ఇలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయినా సరే, ప్రపంచంలో ఈ దేశంలో ఉన్న మోడీ అయినా సరే వచ్చి ఎవరి దగ్గర కాలకడ మొక్కుతున్నారు? మన మహనీయుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు నమస్కరిస్తున్నారు. కారణం జ్ఞానవంతుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ శీలవంతుడు. అందుకే ప్రపంచమంతా ఇలా తల వంచుతున్నది అంబేద్కర్కు. తలెత్తుకొని వాళ్ళ చేయి ఇట్లా చూపెడుతుడు అంబేద్కర్, తల దించుకొని అంబేద్కర్ అన్నాడు. గాంధీ తల దించుకున్నాడు అంబేద్కర్ ముందు, నెహ్రూ తల దించుకున్నాడు అంబేద్కర్ ముందు, పటేల్ తల దించుకున్నాడు అంబేద్కర్ ముందు. కానీ అంబేద్కర్ ఏనాడు ఎవరి ముందు తల దించుకోవాలి? యూ స్టూపిడ్ గాంధీ అన్నాడు. ఈ దేశంలో ఒక స్టూపిడ్ గాంధీని అనే దమ్ము ఎవరికైనా ఉందా? దేశంలో గాంధీని స్టూపిడ్ అనే దమ్ము ఎవరికైనా ఉందా? నా బాబాసాహెబ్ అంబేద్కర్కి మాత్రమే ఉంది ఆ దమ్ము, ఆ ధైర్యం. ఎందుకంటే జ్ఞానవంతుడు, ప్రపంచ జ్ఞాని. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ జ్ఞానిగా ఎదిగాడు. ప్రపంచంలో 60 డిగ్రీలు సాధించాడు. 1 డిగ్రీ 2 డిగ్రీలు కాదు, 60 డిగ్రీలు సాధించిన చరిత్ర అయింది. 60 తత్వశాస్త్రాలు బోధించిన చరిత్ర అయింది. న్యాయశాస్త్రము, అనేక శాస్త్రాలు, సాహిత్య శాస్త్రము ఆయన బోధించిన చరిత్ర అంటుంది లేదు ప్రపంచంలో. అంత గొప్ప మహనీయుడు అంబేద్కర్. ఎక్కడ పుట్టాడు? అంబవాడలో పుట్టాడు. అంబవాడ ఎక్కడ ఉంది? మనలాంటి దళిత వాడ, మనలాంటి అంటరాని వాడ, మనలాంటి వాళ్ళ పేదల వాడ. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఏడు చదివాడు? కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. నేను అక్కడ పోయి చదువు చెప్పొచ్చా. ఎక్కడైతే అంబేద్కర్ చదువుకున్నాడో అక్కడికి వెళ్ళి చదువు చెప్పొచ్చు నా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ కొలంబియా విశ్వవిద్యాలయం. అంటే ఎంత గొప్ప అదృష్టం నాది చెప్పండి, అవునా? ఎందుకు అదృష్టవంతుందంటే ప్రపంచ మేధావి చదువుకున్న విశ్వవిద్యాలయంపై చదువు చెప్పించిన చరిత్ర నాది. ఒకప్పుడు మా ఉక్కు గజం భూమి లేదు, గుడిసె లేదు. మా అమ్మ రూపాయి పావుల కూలి నుండి 10 రూపాయల కూలి చేసింది. మా ఊర్లో అత్యంత పేదలు మేమే. మా ఊర్లో మాకంటే పేదలు ఎవరు లేరు. కానీ ఇవాళ మా ఊర్లో అత్యంత ధనవంతుని చదువులో నేనే. అతి ఉన్నతమైన స్థితికి చిన్న వయసులో ఎదిగిన వాడిని కూడా నేనే. అంత పెద్ద విశ్వవిద్యాలయంలో పోయి చదువు చెప్పొచ్చింది కూడా నేను. మరి ఇది ఎట్లా వచ్చింది నాకు? ఏ దేవుని ముక్తలో కొబ్బరికాయలు కొడుతున్నా రాలే, ఏ దేవతల దగ్గర పోయి ముక్త రాలే, లేకపోతే ఏ చర్చికి పోయి ముక్త రాలే, ఏ అల్లాని ముక్త రాలే. ఎట్లొచ్చింది? ఎంత చదువు వల్ల మాత్రమే వచ్చింది. చదువు అనేది మన వర్గాలకు చాలా ఇంపార్టెంట్. ఇలా తమ్ముడు ఇంత పెద్ద ఇల్లు కట్టాడు, అమెరికా వెళ్ళాడు, చదువుకున్నాడు కాబట్టి అమెరికా వెళ్ళగలిగాడు. అదే నక్సలైట్లు తుపాకీ పట్టిపోతే ఏమయ్యేది? ఎంతమంది అమరలేదు మన దగ్గర. ఈ ప్రాంతం నాకు తెలుసు. ఒకప్పుడు నక్సలైట్లకు నిలయం. మా జంపాను కూడా ఒకప్పుడు అన్నోడే ఉన్నాడా ఇక్కడ లేడా? అయితే విషయం ఏంటంటే చాలా మంది అమరులు అయిపోయారు మన జాతుల నుండి పిల్లలు. చాలా మంది చదువుకోకుండా అందులోకి పోయి తుపాకీ పట్టి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తుపాకీ పట్టి చదువుకోకుండా నక్సలైట్ల ప్రభావం వల్ల అంత లోపలికి ఎండగ్రౌండ్ ఎన్కౌంటర్లో చనిపోతే ఏంటి మన పరిస్థితి? ఇంతకుముందు మచ్చదేవన్ అన్న పాట, ఏమైపోయే వాళ్ళం అంబేద్కర్ లేకుంటే. ఇంకా ఏ చీకటి మింగులో తను వెలుగై రాకుంటే. ఎంత చీకటి నా బతుకు, ఏడుపు వస్తాయి. ఇంకా పల్లెల్లో, ఇంకా స్లమ్లలో మన వాళ్ళు ఎంతో పేదరికంలో ఉన్నారు. ఎంత చీకటి బతుకులు, కూలి లేక పని లేక చిన్న చిన్న గుడిసెలలో వాళ్ళు బతుకుతున్నారు. కానీ ఇప్పటికీ వాళ్ళను ఆదరించే నాయకుడు లేడు మన సమాజంలో. మన సమాజంలో మనల్ని మోసం చేసే నాయకులే ఉన్నారు తప్ప మనల్ని ప్రేమించే నాయకులు లేరు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే నాకు అంత ప్రేమ. ఆయనలాగా బతకాలని,
ఆయనలాగా సూట్ వేసుకోవాలి, ఆయనలాగా కోట్ వేసుకోవాలి అని చెప్పి ఎప్పుడు ఆయన లాగా కోట్ వేసుకుంటారు, సూట్ వేసుకుంటారు. ఎవరికి భయపడను నేను, ఎవరికి తల వంచను నేను. అందుకే నేను చెప్తున్నాను ఇవాళ ఎందుకు వచ్చాను అంత దూరం నుండి ఇక్కడ దాకా అంటే, జ్ఞానవంతుల సమాజంగా ఈ రాజగృహ నుండి జ్ఞానవంతులను తయారు చేయాలి, అంబేద్కర్లను తయారు చేయాలి. ఇక్కడికి ఈ ఊరు నుండి, ఈ కుటుంబాల నుండి, మన కుటుంబాల నుండి ఎవరు తయారు కావాలి? శ్రీరాములు కాదు, లేకపోతే ఆంజనేయుడు కాదు, లేకపోతే ఇంకా ఎవరైనా కావచ్చు, ఏ దేవులైనా కావచ్చు, ఏ దేవతలైనా కావచ్చు. మన కాళ్ళు తయారు కావాల్సింది మన ఇంట్లో ఎవరు కావాలి? జ్ఞానవంతులైన అంబేద్కర్ తయారు కావాలి. లేకపోతే మనకు ఏ దేవుడు విముక్తినివ్వడు. నువ్వు ఏ దేవునైనా మొక్కుకో, నేను ఏ దేవుని నమ్మను, నేను ఏ దేవతను నమ్మను. నేను ఏ దేవుని నన్ను నమ్మితే ఆయన ఒక్కడే నాకు దేవుడు, అంబేద్కర్ మాత్రమే దేవుడు నాకు. మనకు బతుకులు ఇచ్చింది అంబేద్కర్, ఇవాళ మనల్ని జ్ఞానవంతులు చేసింది అంబేద్కర్, మనకు రిజర్వేషన్ ఇచ్చింది అంబేద్కర్. ఇవాళ మనం ఆ స్థాయిలో నిలబడి ఇవాళ గొప్పగా ఒక ఇల్లు కట్టుకోవడానికి, ఇంత పెద్ద ఉద్యోగం చేయడానికి మనకు తల్లిదండ్రులు జన్మనిచ్చారేమో కావచ్చు, కానీ మనకు పునర్జన్మనిచ్చింది ఎవరు? అంబేద్కర్. మన జాతి పిత ఎవరు? అంబేద్కర్. సో అందుకే అంబేద్కర్ మనము ఎంత గొప్ప కొలవాలంటే, మత్స్యదేవేంద్ర పాటలో అద్భుతంగా చీకటి బతుకులో ఉండేవాళ్ళం, అంధకారంలో ఉండేవాళ్ళం. ఈ అంధకారాన్ని, ఈ జ్ఞానం అనే చదువును, వెలుగును ఎవరిచ్చారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకుని హక్కు కల్పించాడు మనకు. లేకపోతే ఊరవతల కూలీనాలు చేసుకుని బతికే బతుకు మన తాత ముత్తాతలంతా కూడా ఎక్కడ? వాళ్ళ బతుకులంతా ఏంటి? దొరల దగ్గర కూలీనాలు చేసుకొని బాంచ బతుకులు బతికే బతుకు మనది. కానీ ఎలా ఆ దొరలే మనకు సెల్యూట్ కొట్టే బతుకైపోయింది మనది. ఆ దొరలే పటేళ్ళే ఇలా సెల్యూట్ కొట్టే బతుకైపోయింది మనది. ఎందుకంటే చదువుకోవడం వల్ల, ఎందుకంటే ఉన్నతమైన ఉద్యోగాలు చేయడం వల్ల, ఎందుకంటే మనం జ్ఞానవంతులు కావడం వల్ల, ఎందుకంటే మనం వివేకవంతులు కావడం వల్ల, మన శీలవంతులు కావడం వల్ల. ఆ శీలము, జ్ఞానము, వివేకము అంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎవరు నేర్పారు? నేను ఎక్కడి నుండో నేర్చుకోలేదు. నా మొదటి గురువు ఎవరు? బుద్ధుడు, మహాత్మా బుద్ధుడు. బుద్ధుడు నా జీవితాన్ని మార్చాడు అంటాడు అంబేద్కర్. అంబేద్కర్ జీవితాన్ని ఎవరు మార్చాడు? బుద్ధుడు మార్చాడు. ఇంకెవరు మార్చలే. బుద్ధుడు మార్చాడు. 9th క్లాస్లోనే అంబేద్కర్ బుద్ధుని జీవిత చరిత్ర చదివాడు. ఏ క్లాస్లో? నువ్వు చదివావా? మనం చదివామా? కానీ 9వ తరగతిలోనే అంబేద్కర్ బుద్ధుని జీవిత చరిత్ర చదివాడు 9th క్లాస్లో. ఎంత జ్ఞానవంతుడు, ఒక శీలవంతుడు. ప్రపంచ జ్ఞానాన్ని ఆసియాకే కాదు ప్రపంచానికి వెలుగునిచ్చిన బుద్ధుడు ఇవాళ ఇక్కడికి వెళ్ళి తరిమి వేయబడ్డాడు. ఎక్కడికి? జపాన్ దేశం, ఎక్కడికి? నేపాల్, భూటాను, చైనా, టిబెట్. ఆ దేశాల్లో మీరు వెళ్ళండి. ఇప్పుడు చాలా దేశాలు అందులో వెళ్ళాను నేను. ఆ దేశాల్లో చీమలు కూడా చంపారు. నేపాల్ వెళ్ళాను మేము, భూటాన్ వెళ్ళాం. భూటాన్ ఇప్పుడు మా వైఫ్తో పోయాను. భూటాన్ వెళ్ళాం మేము. చీమలు కూడా చంపాం. చీమను కూడా ఇట్లా పోతుంటే చీమ అడ్డం వస్తే కారు ఆపుతారు. ఆ భూటాన్ అధ్యక్షుడు కూడా వాళ్ళ వెహికల్ ఆపుతాడు. రాజు కూడా కారు ఆపుతాడు. ఆ చీమ పోయినాక కారు పోతుంది. నిజం. ఎంత జ్ఞానం అండి, ఎంత వివేకం అండి. ఒక మనిషి అంటే ఒక చీమకు కూడా జీవం ఉంది, జీవితం ఉంది, బతికే హక్కు ఉందని చెప్పి గుర్తించాడు ఆ దేశ రాజు. కానీ మనం ఎట్లా చంపేస్తున్నాం? ఎన్కౌంటర్ల పేరు మీద, కులం పేరు మీద. వాడు మటన్ తినడని, వాడు దళితుడని, వాడు ముస్లిం అని, లేకపోతే వీడు మాలని, మాదిగని ఎట్లా పిట్టల్లా కాల్చేస్తున్నాం, అరెస్టులు చేస్తున్నాం, ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగిస్తున్నాం. ఎందుకంటే మనం మన వాదంలో ఉన్నాం. మన పాలకులు మన వాదంలో ఉన్నారు. మన వాదం ఏం నేర్పుతుంది? శూద్రుడికి చదువుకునే హక్కును నిరాకరించింది, మహిళలకు చదువుకునే హక్కును నిరాకరించింది. అలాగే ఇంకా అన్ని వర్గాలకు ఒక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తప్ప ఇంకెవరు చదువుకోవడానికి వీల్లేదు. అట్లాంటి మనవాద వ్యవస్థలో మనం ఇవాళ పాలక సమాజాన్ని నిర్మించుకున్నాం. కాబట్టి ఈ దేశంలో మనకంటూ అస్తిత్వం లేకుండా పోయింది. ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే, రేవంత్ రెడ్డి అయినా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ఉంటాడు, కేసీఆర్ అయినా ఆర్ఎస్ఎస్ ఏజెంట్గానే ఉంటాడు. ఇంకా మిగతా ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎవరు ఏజెంట్లు? ఆర్ఎస్ఎస్ దేని మీద ఏర్పడేది? మనువాద పునాదుల మీద ఏర్పడేది. ఈ మనువాద పునాదుల మీద ఏర్పడ్డ ఈ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, ఈ మనువాద భావజాలాన్ని
ఇలా పటాపంచలు చేస్తూ ఆ మనవాద గ్రంథాన్ని నిట్ట నిలువున కాల్ చేసిన దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఈ దేశంలో ఎవరు? బాబాసాహెబ్. ఏ మానవతా ధర్మం బౌద్ధం బోధించాడో, ఏ మానవతా ధర్మం ఏ మనుషులను సమానంగా చూసిన బౌద్ధం ఉందో, ఏ మనిషిని ప్రేమించిన బౌద్ధం ఉందో, ఏ మనిషిని మనిషిగా చూసిన బౌద్ధం ఉందో, ఏ మనిషిని ప్రేమించిన బౌద్ధం ఉందో, ఏ మనిషిని మహిళకు కూడా సమాన హక్కు, పురుషులతో పాటు సమాన హక్కు కల్పించిన చరిత్ర బౌద్ధానికి ఉందో, ఈ దేశంలో పుట్టిన బౌద్ధ మతాన్ని ఇక్కడికి వెళ్ళి తరిమేశారు బ్రాహ్మణవాదులు. ఎందుకంటే స్త్రీ చదువుకునే హక్కు లేదు, దళితుడికి చదువుకునే హక్కు లేదు, శూద్రునికి చదువుకునే హక్కు లేదు, పరిపాలన చేసే హక్కు లేదు, సంపద సంపాదించే హక్కు లేదు, ఇంత పెద్ద బంగాళాలు కట్టే హక్కు లేదు, మంచి మంచి ఉద్యోగాలు చేసుకునే హక్కు లేదు. మరి ఇవన్నీ లేనప్పుడు ఈ లేని హక్కులన్నీ కల్పించింది ఎవరు నీకు? ఈ లేని హక్కులన్నీ కల్పించింది ఎవరు? ఒక రాజ్యాంగం అనే ఒక ఆయుధం నీ బ్రహ్మ తలరాతను బద్దలు కొట్టింది, ఈ మనవాద తలరాతలను బద్దలు కొట్టింది. ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఆయనక ఆలోచనలు? ఏడికెళ్ళి తీసుకున్నాడు రాజ్యాంగం పునాదిగా? నేను నా మొదటి గురువు అయిన గౌతమ బుద్ధుల నుండి తీసుకున్నా. ఏంటిది? స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం. అంటే ఏంటిది అసలు? ఇంత గొప్ప విలువలు. ఏ ఫ్రెంచ్ రెవల్యూషన్, అమెరికన్ రెవల్యూషన్, ప్రపంచంలో చైనా రెవల్యూషన్, ఈ వీటన్నిటికీ మూడు సిద్ధాంతాలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. ఒకటి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం. ప్రపంచంలో విప్లవాన్ని వచ్చినాయి. నీ మార్క్సిస్ట్ విప్లవాలు కూడా వీటి కింద పనికిరావు. ఈ తుపాకీ రాజ్యం కూడా వీటి కింద పనికిరాదు. అంత గొప్ప విప్లవాలను తీసుకొచ్చింది ఏ సిద్ధాంతం? గౌతమ బుద్ధుని సిద్ధాంతం. స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ప్రతి మానవునికి ఉండాలని మొట్టమొదటిసారిగా 2500 సంవత్సరాల క్రితమే ఎవరు బోధించారు? గౌతమ బుద్ధుడు బోధించారు. గౌతమ బుద్ధుడు బోధించిన ఆ బోధనలకు ప్రభావితమైన బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఏం తీసుకున్నాడు? స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం. నేను నా మొదటి గురువైన గౌతమ బుద్ధుడు నుండి ఈ స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం అనే సిద్ధాంతాలను తీసుకున్నాను. నేను యూరప్ నుండి తీసుకోలేదు, ఆస్ట్రేలియా నుండి తీసుకోలేదు, అమెరికా నుండి తీసుకోలేదు, 56 రాజ్యాంగ గ్రంథాల నుండి తీసుకోలేదు, మత గ్రంథాల నుండి తీసుకోలేదు. నా గురువు అయిన బుద్ధుల నుండి మాత్రమే నేను స్వీకరించాలని స్వయంగా రాసుకున్నాడు అంబేద్కర్. ఏంటి అది స్వేచ్ఛ అంటే? స్వేచ్ఛ అంటే ఏంటిది అసలు? మీకు చాలా మందికి ఆడోళ్ళలాగా మగవాళ్ళలాగా ఆడోళ్ళు పాయింట్ షర్ట్ వేసుకుంటే స్వేచ్ఛ ఉన్నట్ట. చాలా మంది అనుకుంటారు మగవాళ్ళు సిగరెట్ తాగుతారు కదా, ఆడవాళ్ళు సిగరెట్ తాగితే స్వేచ్ఛ ఉన్నట్ట. లేకపోతే మగవాళ్ళు మంద అవుతారు, ఆడవాళ్ళు కూడా పోయి మంద అవుతా స్వేచ్ఛ ఉన్నట్ట. వాట్ ఈస్ లిబర్టీ? మీకు పోండి అమెరికాలో, ఫస్ట్ మీకు పోగానే విమానం దిగగానే కనపడేది ఎవరి బొమ్మ? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఎవరు ఆమె? ఆడామె. ఎవరి బొమ్మ? పురుషుడి బొమ్మ కాదు, అది స్త్రీ బొమ్మ ఉంటుంది. అంబేద్కర్ ఇవాళ ఆ బొమ్మ నుండి స్ఫూర్తి పొందాడు. ఆ బొమ్మ నుండి స్ఫూర్తి పొందిన అంబేద్కర్ బొమ్మ ఎట్లుంటుంది? ఇట్లా ఉండదా? లిబర్టీ, స్వేచ్ఛ. స్వేచ్ఛ ఎక్కడికి రావాలంటే ముందు స్త్రీ నుండి రావాలి స్వేచ్ఛ. మనం స్త్రీకి స్వేచ్ఛ ఇవ్వాలి. మనం ఫస్ట్ నా భార్యకి ఇవ్వాలని స్వేచ్ఛ. లేకపోతే ఈ దేశంలో కులవేస్త పుట్టడానికి కారణం ఏంటిదంటే నాతో పాటు సమాన గౌరవాన్ని పొందడం స్వేచ్ఛ, నాతో పాటు సమానంగా ఎమ్మెల్యేగా పోటీ చేయడం, నాతో పాటు సమానంగా జీవించడం, సమానమైన అవకాశాలు కల్పించడం, అది స్వేచ్ఛ అంటే. అంతేగాని మేమిద్దరం కలిసి సిగరెట్ తాగడం, మందు తాగడం, పాయింట్ వేసుకోవడం, విచ్చలవిడిగా జీవితాన్ని అనుభవించడం స్వేచ్ఛ కాదు. అందుకే అంబేద్కర్ ఏమంటాడు? స్వేచ్ఛకు కూడా హద్దులు ఉంటాయంటాడు. రాజ్యాంగంలో స్వేచ్ఛకు కూడా హద్దులు ఉన్నాయి. ఇష్టం ఉన్నట్టుగా స్వేచ్ఛ ఉందని ఇష్టం ఉన్నట్టు చేయడానికి వీల్లేదు. ఇవాళ స్వేచ్ఛ అనేది మనిషికి తన జీవితంలో గౌరవాన్ని ఇస్తుంది. నాకు స్వేచ్ఛ ఉన్నందునే స్త్రీని అణచివేయడం కోసం కాదు నా స్వేచ్ఛ ఇచ్చింది. స్త్రీకి సమానమైన గౌరవాన్ని ఇవ్వడానికి నీకు స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం. నీ రాజ్యాంగం ఎందుకు ఇచ్చింది స్వేచ్ఛ? ఎందుకు ఇచ్చిందంటే ఆడవాళ్ళని అణచివేయడానికి ఇచ్చిందా? ఇష్టం ఉన్నట్టుగా తిట్టడానికి ఇచ్చిందా? ఇష్టం ఉన్నట్టుగా ఎవరిని పడితే వాళ్ళని తిట్టు, లేకపోతే పిల్లల్ని కొట్టు, పిల్లల్ని తిట్టు, లేకపోతే ఇష్టం ఉన్నట్టు చేయమని ఇచ్చిందా స్వేచ్ఛ? స్వేచ్ఛ ఇతరులను గౌరవించడానికి, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించడానికి, నిన్ను వాళ్ళని పొరుగు వారిని గౌరవించడానికి ఇచ్చింది స్వేచ్ఛ. అట్లాంటి స్వేచ్ఛను
ఇవాళ దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుకనే స్వేచ్ఛకు అర్థం లేకుండా పోయింది ఈ దేశంలో. అందుకే అంబేద్కర్ ఏమంటాడు, స్వేచ్ఛకు నైతికత తోడు కావాలంటాడు, క్యారెక్టర్ తోడు కావాలంటాడు. క్యారెక్టర్ లేకుండా, శీలం లేకుండా, నీ ఇష్టరాజ్యంగా తాగి తిని తందరాలు చేసి కుటుంబాన్ని పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా ఎన్నో కుటుంబాలు ఆగమవుతున్నాయా లేదా? పంచశీలాలు మన గురుగారు బోధించారు. మన గురుగారు పంచశీల బోధించారు. ఆ పంచశీలాలలో అద్భుతంగా ఏం చెప్పారు? పంచశీల: చెడు వినద్దు, చెడు చేయొద్దు, చెడు మాట్లాడద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, మందు తాగద్దు, ఇంకా ఇలా సింపుల్గా, వెరీ సింపుల్. అవన్నీ కూడా జీవితంలో చాలా సింపుల్ ఈ సిద్ధాంతాలు ఇవన్నీ. బుద్ధుడే కఠినమైన సిద్ధాంతాలు చెప్పలేదు మీకు ఎవరికి. అంత గొప్ప సిద్ధాంతం స్వేచ్ఛలో ఉంటే ఇలా దుర్వినియోగం, మానసికమైన స్వేచ్ఛ కూడా ఉండాలని అంబేద్కర్ స్వేచ్ఛ గురించి డిస్కషన్ చేస్తే ఏమంటాడు? నీ భార్య ఆమె ఆలోచనలను కూడా నువ్వు గౌరవించంటాడు. మానసికంగా ఆమె ఉన్న పరిస్థితిని కూడా అర్థం చేసుకోమంటాడు. శారీరకంగా ఆమె ఎట్లుందో ఆమె పరిస్థితి ఏందో అర్థం చేసుకోమంటాడు అంబేద్కర్. అంటే అంత గొప్ప అర్థాన్ని ఇచ్చాడు అంబేద్కర్ స్త్రీకి స్వేచ్ఛ విషయంలో. స్త్రీకి స్వేచ్ఛ విషయంలో, స్త్రీకి గౌరవం ఇచ్చడంలో అంత గొప్ప స్వేచ్ఛనిచ్చాడు అంబేద్కర్. అందుకే అంబేద్కర్ ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాడు అంటే, ఆ రోజుల్లోనే 2500 సంవత్సరాల క్రితమే మహిళలు కూడా బిక్కులు, ఇట్లా బిక్కు మగవాళ్ళనే కాకుండా ఆడవాళ్ళు కూడా బిక్కులుగా కావచ్చని వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిన చరిత్ర ఎవరిది? గౌతమ బుద్ధుంది. అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా విన్నారా మీరు? ఏ దేవుడైనా చివరికి యేసుక్రీస్తు కూడా పర్మిషన్ ఇప్పటికీ ఇవ్వలే. ఇలా చర్చిలలో ఎవరుంటారు ఇప్పటికీ? పాస్టర్లు మగవాళ్ళే ఉంటారు. ఆడవాళ్ళు ఉంటారా? ఉండరు. కానీ చాలా ఆలయాలలో, బుద్ధిస్టు ఆరామాలలో మహిళలు కూడా పాస్టర్లుగా బిక్కులుగా ఉంటారు. బిక్కుల్లాగానే చర్చిలలో ఈ రోజు వరకు కూడా లేవు పాస్టర్లుగా మహిళలు. ముస్లింలలో అయితే ఇక పరద వేసుకోవడం తప్ప ఇక బయటకు రావద్దు. కానీ బౌద్ధంలో 2500 సంవత్సరాల క్రితమే మహిళలు కూడా పురుషులతో సమానంగా బుద్ధుని బోధనలు బోధించవచ్చని సంఘ నిర్మాణంలో మహిళలు కూడా ఉన్నారు. మరంత గొప్ప చరిత్ర. ఇవాళ రాజగృహాన్ని పెట్టుకున్న తమ్ముడు జయమ్మ, మొగలయ్యలు ఇద్దరు కూడా స్త్రీకి సమానంగా, పురుషుడు సమానంగా జీవించే హక్కును, గౌరవించే హక్కును ఇవాళ మనం ఈ రోజు నుండి నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే రాజగృహాన్ని పెట్టుకున్నందుకు అర్థం ఉంటుంది. జ్ఞానవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, అజ్ఞానవంతులకు అర్థం కాదు. అందుకే స్వేచ్ఛ, సమానత్వం అన్నాడు అంబేద్కర్. సమానత్వం అంటే ఏంటిది? మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా నేను పురుషుల స్త్రీల గురించే చెప్తా. ఎందుకంటే చాలామంది సమానత్వం అంటే ఇద్దరం కూర్చొని తాగడము. మా ప్రొఫెసర్ కంచాలు ఏమంటాడంటే, మాదిగల్లో కూడా సమానత్వం ఉంటుంది, మాదిగీకరణ చెందాలంటాడు. ఎట్లా? ఆయన మాదిగళ్ళు ఇద్దరు చుట్ట తాగుతారు, ఇద్దరు భార్యాభర్తలు కళ్ళు తాగుతారు, చెట్టు కింద చుట్ట తాగుతారు అని చెప్పి ఇట్లా మాట్లాడతాడు. అది సమానత్వం కిందకి రాదు. సమానత్వం అంటే ఏంటిది? ఎవరైతే వెనుకబడి ఉన్నాడో, ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నాడో, ఏ రంగాల్లో ఎవరైతే వెనుకబడి ఉన్నారో, చదువులో, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, ఆస్తిలో, సంపదలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళని ముందుకు తీసుకురావడమే సమానత్వం. దట్ ఈస్ ఈక్వాలిటీ. మహిళలు నా భార్య చదువుకోలే, ఏం చేయాలి? నేను నా భార్యను చదివియాలి. లేదంటే నా భార్య వెనకబడింది, ఇంకా విద్యారంగంలో ఇంకా మనం ముందుకు తీసుకురావాలి. మన వర్గాలు, మన కుటుంబంలో తమ్ముడు సరిగ్గా చదువుకోలే, లేదా చదువుకుని వెనకబడ్డాడు, వాడిని ముందుకు తీసుకురావాలి. మన వర్గాలన్నీ ఎక్కడైతే వెనకబడ్డాయో వారందరినీ మనతో పాటు సమానంగా ఎదిగించడమే సమానత్వం. నువ్వు ఎంతైతే ఎదగాలనుకుంటున్నావో నీతో పాటు నీ కుటుంబాన్ని, నీ బంధువులను, నీ సమాజాన్ని ప్రేమించి ఆ స్థాయికి తీసుకురావడమే సమానత్వం. అంతేగాని సమానత్వం అంటే ఇద్దరు కూర్చొని చుట్ట తాగడము, ఇద్దరు కూర్చొని కళ్ళు తాగడం కాదు సమానత్వం అంటే. ఎందుకంటే ఈ విషయం మాదిగలలో కూడా నేను చెప్పదలుచుకున్నా. మాదిగలలో డబ్బున్న మాదిగలు, డబ్బులు లేని మాదిగలను చేసుకుంటారా? పెళ్లి చేసుకుంటారా? పిల్లలు ఇస్తారా? మరి సమానత్వం ఎక్కడ ఉన్నట్టుగా మాదిగలలో మగవాడు ఆడలు ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారా? ఆడవాళ్ళు కిందనే కూర్చుంటారు, మగవాళ్ళు పైన కూర్చుంటారు ఇప్పటికి కూడా. మరి సమానత్వం ఎక్కడ ఉన్నట్టు? సో కాబట్టి సమానత్వం అంటే
వెనకబడ్డ జాతులను ముందు తీసుకురావడమే సమానత్వము. దాన్నే జాన్ రావల్స్ థియరీ అంటాడు. జాన్ రావల్స్ థియరీ ఆఫ్ జస్టిస్. అంబేద్కర్ నా గురువు ఎకనామిక్స్ లో ఎవరన్నా తెలుసా? నోబుల్ లారెట్. ఒక్క నిమిషం తమ్ముడు. నోబుల్ లారెట్ ఎవరైతే మన భారతదేశంలోని నోబుల్ బహుమతి పొందిన ఆర్థిక శాస్త్రంలో నోబుల్ బహుమతి పొందింది ఎవరు? అమర్త్య సేన్ ఏమన్నాడు తెలుసా మీకు? నా గురువు ఆర్థిక రంగంలో నా గురువు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పిండు. ఆయనకే నోబెల్ ప్రైజ్ వస్తుంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ నా గురువు అంటే గొప్ప ఆర్థిక తత్వాన్ని అంబేద్కర్ అందించాడు. ఏంది అది ఆర్థిక తత్వం అంటే? ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డారో అన్ని రంగాల్లో వెనుకబడ్డ అందరిని తీసుకొచ్చి ముందుకు తీసుకురావడమే సమానత్వం అవ్వడం. అప్పుడు ఆ రోజుల్లో దాన్నే థియరీ ఆఫ్ జస్టిస్ అంటారు. దాన్ని ఏమంటారు? థియరీ ఆఫ్ జస్టిస్. అంటే సమానత్వానికి పునాది థియరీ ఆఫ్ జస్టిస్. ఆ థియరీ ఆఫ్ జస్టిస్ అంబేద్కర్ చెప్పాడు కాబట్టి ఆర్థిక రంగంలో నా గురువు అంబేద్కర్ ఇవాళ ఏ డబ్బు అయినా ఇవాళ ఆర్థికంగా పేద వర్గాలను వెనుకబడిన వర్గాలన్నింటినీ ముందుకు తీసుకురావడమే సమానత్వం. వాళ్ళకు భూమి ఇవ్వడం, వాళ్ళకి భూమి లేకుండా భూమి ఇవ్వాలి, డబ్బు లేకుండా డబ్బు ఇవ్వాలి, ఉపాధి లేకుండా ఉపాధి ఇవ్వాలి, ఉద్యోగం లేకుండా ఉద్యోగం ఇవ్వాలి. ఏది లేకపోయినా వాళ్ళను అది ఇవ్వడమే సమానత్వం అని చెప్పాడు అంబేద్కర్. సో అంత గొప్ప సిద్ధాంతాన్ని చెప్పిన అంబేద్కర్ దాని రాజ్యాంగం ద్వారా అమలు అవుతున్నాయా? ఇవాళ ఏదో నాకు చాలా ట్రాక్టర్లు కనపడుతున్నాయి ఇక్కడ. నేను అనుకోవడం ఏంటంటే దళిత బంధు ద్వారా వచ్చిందని తమ్ముడు చెప్పాడు ఇంతకుముందు. దళిత బంధు ద్వారా వచ్చి గ్రేట్. దళిత బంధు ద్వారా ఇన్ని రావడం అంటే నేను అభినందిస్తున్నా. ఈ సందర్భంగా మీ ఏ కాన్స్టిట్యున్సీలో అయితే రాజకీయంగా అయినా సరే అది దళిత బంధు పేరు మీద మన దళిత వాడలకు 10 లక్షలు వచ్చి ట్రాక్టర్ వచ్చి మన భూములను మనం దుమ్ముకొని మనం పండించుకుంటున్నామంటే అంతకంటే గొప్పవి ఇంకా మార్పు ఏం లేదు. దాన్ని కూడా ఈ సందర్భంగా నేను కేసీఆర్ని అభినందిస్తున్నా ఇచ్చినందుకు. మరి ఆయన జేబులకెళ్ళి ఇవ్వలేదు. అయినా సరే అట్లాంటి పథకాన్ని పాలకుడు అనేవాడు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అట్లాగే ఇవాళ ఇంకొకటి సావులతత్వం అంటే ఏమిటి అనేది కూడా అంబేద్కర్ చెప్పాడు. మానవాళిక మధ్యలో పెళ్ళిళ్ళు లేవు. మరి ఇతర కులాల మధ్యలో ఉంటాయా? ఉంటుందా? చేసుకుంటారా పెళ్ళిళ్ళు? మనం చేసుకుంటాం. వాళ్ళు అసలు మనం రానితర వాళ్ళు పిల్లలకు మరి ఇంకా ఎప్పుడు రావాలి? నేను భారతీయుని, ఒకే దేశము ఒకే ఎన్నిక. ఆ సార్ ఒక ఎన్నిక గురించి కూడా చెప్పాడు. ఇప్పుడు ఓటు గురించి కూడా మాట్లాడమన్నాడు. ఒకే దేశము ఒకే ఎన్నిక అని చెప్పి ఇవాళ అంటున్నారే. మరి ఒకే కులం ఎందుకు పెడతలేరు? భారతీయ అనే కులం పెట్టండి, కులాన్ని రద్దు చేయండి, అందరికీ ఒకటే కులం, దాని పేరే భారత కులం పెట్టండి. పెడతారా? ఎందుకు పెట్టారు? మరి ఒకే దేశం అన్నప్పుడు ఒకే కులం కూడా ఉండాలి కదా. ఇన్ని కులాలు ఎందుకు? మరి ఇన్ని వేల కులాలు ఎందుకు చెప్పండి? అంటే కులాల పరంగా మనం విడిపోవాలని దేశం మాత్రం మనం ఒక్కటిగా ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. ఉంటాం భయ్, ఈ దేశం మాదే, మేమే భారతీయులం, అసలైన భారతీయులం, మూల భారతీయులం మేమే.